హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలండి. ఈ వీడియో తీసి కూడా నేను వారం రోజులు అవుతుందండి. రీసెంట్గా ఒక వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేసి పోస్ట్ చేశాను కదా. అది సండే రోజు తీసిన వీడియో అండి. సండే రోజు వాష్రూమ్స్ క్లీన్ చేసి ఇంకా ఇల్లంతా తుడిచి ఇలా ధూపాన్ని వేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పట్టిందని చెప్పాను కదా. అది సండే రోజు చేశానన్నమాట. ఇదేమో మండే రోజు తీసిన వీడియో అండి. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. అయితే మండే రోజు పొద్దున్నే లేచి ఊడిచల్లి ముగ్గు వేసి వచ్చిన తర్వాత టీ తాగి నానబెట్టిన బాదాన్ని అయితే తిన్నామండి. ఈ నానబెట్టిన బాదం అనేది నేను పిల్లలకి ఇస్తూనే ఉంటలే కానీ నాకు మా హస్బెండ్కి మాత్రం ఇది కరోనా అప్పటి నుంచి ఇంకా మేము కూడా తినడం అలవాటుగా మార్చుకున్నాం అనమాట. ఇంకా ఈ బాదం తిన్న తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఇలా దీపాన్ని అయితే పెట్టాను. సండే రోజు నేను ఇల్లు మొత్తం తుడుచుకోవడం వలన నాకు పెద్దగా పని అనిపించలేదండి. ఇంకా మండే రోజు ఫ్రెష్ అయ్యి వచ్చి ఇలా సింపుల్గా దీపాన్ని అయితే పెట్టా. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేశానండి. దోస పిండి ఉంటే దోసలు వేసానమాట. ఆ దోసలోకి వచ్చేసి టమాటా చట్నీ చేశాను. ఇప్పుడు మేము బ్రిక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాటరింగ్ అయితే చెయ్యాలండి. అక్కడ కరెంటు ఒక 2 రోజుల వరకు కరెంట్ ఉండదనమాట. కరెంటు మొత్తం రిపేర్ సెక్షన్ పెట్టుకున్నారు. స్తంభాలు అవి పడిపోతే మొత్తం రిపేర్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఒక 2 రోజులు కరెంట్ ఉండదు కాబట్టి ఈ టైంకి వెళ్ళి వాటరింగ్ చేయాలి. అందుకే మళ్ళా కూర చేస్తే లేట్ అవుతుందని చెప్పేసి టమాటా చట్నీ చేసి అదే మేము బాక్స్లో కూడా పెరుగుతో పాటు ఆ టమాటా చట్నీని కూడా తెచ్చుకున్నామండి. ఇంకా ఇక్కడ ఇటుకలైతే కొంచెం ఎండినట్లు అనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వాటరింగ్ చేయడం లేట్ అయితే కరెంటు పోతుంది. ఇప్పుడైతే మా హస్బెండ్ ఇంకా ఈ పైప్‌ని జాయింట్ చేసి మోటర్ వేసిండండి. మోటర్ వేస్తే నేను మొత్తం వాటరింగ్ చేశాననమాట. నేను వాటరింగ్ చేస్తుంటే తనకు కొన్ని పనులున్నాయి. ఈలోపు నేను పనులు చూసుకొని వచ్చేలోపు వాటరింగ్ చెయ్యని చెప్పిండు. బ్రిక్స్ మొత్తానికి కూడా వాటరింగ్ చేసిన. మళ్ళీ తను వచ్చేసరికి కరెంటు పోతుందని చెప్పేసి బ్రిక్స్‌కి నేనే వాటరింగ్ చేశా. ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా. ఇది పెద్ద మామిడి చెట్టు అండి. ఇక్కడి నుంచే మేము ప్రతి పండక్కి మామిడాకులు, ఈ పొలంలో అరటి చెట్టు కనిపిస్తుంది కదా. ఇక్కడి నుంచి అరిటాకులు తెచ్చుకుంటామన్నమాట. ఇంతకుముందు మా ఇంటి పక్కన మా ఆంటీ వాళ్ళకు పెద్ద మామిడి చెట్టు ఉండేది. అక్కడి నుంచి తెచ్చేవాళ్ళం. ఇప్పుడైతే ఇక్కడి నుంచి తీసుకొస్తాం. ఇంకా మా హస్బెండ్ రాగానే లంచ్ చేసి ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ ఇలా రిటర్న్ అయ్యామండి. రిటర్న్ అయిన తర్వాత ఇక్కడ తోట దగ్గర అయితే ఆగినాం. ఇది వచ్చేసి ఆకుకూరల తోట. ఈ పిన్ని ఆకుకూరలు వేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకా ఆకుకూరలు, పూల మొక్కలు ఇవన్నీ వేస్తుంటుంది. దసరా సీజన్కి బాగా అందిస్తుంది. బతుకమ్మకి, దసరా పండగకి అందిస్తుంటుందన్నమాట. ఇంకా ఆకుకూరలతో పాటు పిన్ని ఒక 4 బంతి మొక్కలు అయితే ఇచ్చింది. ఆకుకూరలు, బంతి మొక్కలు తీసుకొని వస్తున్నాం అనమాట. లాక్డౌన్లో ఇంతకుముందు వేరే తోట చూపించాను కదండి. అక్కడి నుంచి కూడా తీసుకొస్తుంటాం. ఎక్కువగా తోటల దగ్గర నుంచి తెచ్చుకుంటాం. ఇదండి మా హడావడి, మా మార్నింగ్ రొటీన్.